కురుక్షేత్ర యుద్ధంలో ఆఖరి ఘట్టానికి వచ్చామన్నమాట. నేను ఒక మనిషిని హత్య చేశానని, నన్ను అరెస్ట్ చేస్తానని ఒక సిఐడి ఆఫీసర్ నీ దగ్గరకు వచ్చి చెప్పాడట. అది విని నువ్వు భయపడిపోయావట. అంటే ఇది కూడా నేను చేయించిన ఏర్పాటనేనా? మీ మీద హత్యాచారం మోపితే నా మాంగళ్యానికి ఆపదండి. మొగుడుతో కాపురం చేయడానికి మంగళసూత్రం ఎక్కర్లేదు. అయినా మొగుడును వదిలేసిన నీలాంటి ఆడదానికి మెల్లో తాళి కేవలం ఒక బంగారు ఆభరణమే. ఆపండి, మీరు నా గురించి ఏమైనా మాట్లాడండి, కానీ నా తాళి గురించి గాని దాని మీద నాకున్న భక్తి గురించి గాని మాట్లాడే అర్హత మీకు లేదు. భక్తిని గురించి మాట్లాడవలసింది పతివ్రత. చాలండి, చాలు. ఎన్నాళ్ళు మీకు నిజం చెప్పలేదు, చెప్పాలని అనుకోలేదు. కానీ మీరు నా తాళి గురించి కేవలంగా మాట్లాడిన తర్వాత నిజం చెప్పక తప్పదు. సంవత్సరాల క్రితం ఒకరోజు మిమ్మల్ని టూర్కి వెళ్ళనివ్వకుండా ఎందుకు ఆపానో తెలుసా? మీ సబ్ కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చిన ఏ ఉత్తరం వల్ల. ఇంతవరకు మీరు మీ వారిని ఈ దొరవాట్ల నుండి దూరంగా ఉంచాలని ఎంతగానో ప్రయత్నించి విఫలుడయ్యారు. వారి టూర్ ప్రోగ్రాం తప్పకుండా ఆపు చేయండి. వారు పుచ్చుకోబోయే లంచం తాలూకు కరెన్సీ ఒక నెంబర్లు పోలీసులు నోట్ చేసుకున్నారు. అయితే ఆ రోజు సూటుపోటు మాటలతో నన్ను అవమానించింది నన్ను ఆపడం కోసమే. మరి మరి ఈ విషయం నాతో ఇంతకాలం ఎందుకు చెప్పలేదు? చెప్పి మాత్రం ప్రయోజనమే ఉంది. పెళ్లి జరుగుతుందని తెలిసినప్పుడు వెంటనే ఆపేయచ్చుగా. దానికి కూడా నేను బాధపట్టలేదండి. మనకు పుట్టిన వనితను నోరారా పిలుచుకోలేకపోయాను. ఆఖరికి కళ్యాణం జరుగుతున్న సమయంలో కన్న తల్లినే ఉండి కూడా పరాదంలో పక్కనుండాల్సి వచ్చింది. సారీ, నేను నీకెంతో ద్రోహం చేశాను. ఆ విషయాలు వదిలేండి, ముందు మీ వకీలు కలుసుకోండి. మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు. పర్వాలేదు సావిత్రి. అయ్యో, అలా అనకండి. మీరెక్కడున్నా మీరు క్షేమంగా ఉండడమే నాకు కావాలండి. వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి ప్లీజ్. అమ్మా, రామా, కూర్చో. ఇంకా ఎన్నైనమ్మా ఈ దాపరికం? గుండెల్లో బాగా దాచుకుని ఎందుకమ్మా కుమిలిపోతావు? చాలమ్మా. కూతురు కళ్ళ ముందు లేదే అనే బాధ ఒక పక్క, ఇప్పుడు ఉండి కూడా నువ్వు తెచ్చి పిలవలేకపోతుంది అన్న బాధ మరో పక్క. అమ్మా, అమ్మా, నేను అనేది కానమ్మా. నిన్న కన్నతలో కలెక్టర్ ఇదిగో, నన్నెవ్వరూ అనాథని పిలవడానికి వీల్లేదు. నా కన్న తల్లి కలెక్టర్ సావిత్రి. కలెక్టర్ సావిత్రి. జానకి, ఏమిటి రోజు ప్రకటిస్తున్నా? కోటా ప్రకారం నాకు ఇచ్చేది 2 సిగరెట్లేగా. ఇక మీదట దేన్ని దాచకూడదని నేనే ఒక నిర్ణయానికి వచ్చాను. అయినా మీరేం పసిపిల్లలా? అలా అని కలకాలం నేను మీ పక్కనే ఉండగలనా?
ఇప్పటికైనా అర్థమైందా జానకి, దాపరికం పనికిరాదని? మరి మీకోసమే ఈ స్వీట్స్ చేశానండి. నిజంగా ఇవి నేను చేసినవేనండి. ఇన్నా తినండి. చూసావా జానకి, ఈ స్వీట్ లో ఎంత పైన ఒక రకం లోపల ఒక రకంగా ఉంది. మనలాగా. నాకు ఈ సగం చాలు, ఇది నువ్వు తిను. సగమేనా నాకు? మీరు తినండి. ఈ నిజాన్ని ఇంతకాలం రాయటం నాదే తప్పు. కానీ నేనుగా ఈ రోజు వరకు నీకు ఎలాంటి ద్రోహం చేయలేదు. నేను అన్యాయం అంటూ చేసింది ఆవిడికి. కానీ జానకి, వద్దండి, మీరింకేం చెప్పక్కర్లేదు. నాకన్నీ తెలుసు. మీరు మగాళ్ళు, అన్నీ చెల్లుతాయి. అడగడానికి నేనెవరిని? అయినా జరిగిపోయిన దానికి బాధపడి ఏం లాభం? భోజనానికి రండి. అది కోరేది అనుబంధము, పొందేది నిర్బంధము. రండి ఇన్స్పెక్టర్, నిన్నటి నుంచి మీకోసం ఎదురు చూస్తుంది. ఇదిగోనండి వారెంట్. నిజంగా నేరం చేసినప్పుడు కూడా శిక్ష పడలేదు, కానీ ఇప్పుడు చెయ్యని నేరానికి శిక్ష పడింది. తల్లి సిగదరగ అప్పుడే ఏమైందిరా? ఇంకా ముందలుంది ముసళ్ళ పండగ. చూడమ్మా శోభ, నేను ఇలా వెళ్ళటం మీ అత్తయ్యకి తెలియదు. తెలిస్తే ఆవిడ తట్టుకోలేదు. అందుకనే ఈ విషయం ఆవిడతో చాలా జాగ్రత్తగా చెప్పాలి. పదండి ఇన్స్పెక్టర్. అమ్మా, అమ్మా, ఏంటిప్పుడు ఇంత హఠాత్తుగా? ఏమ్మా, నిన్ను చూడాలనుకుంటే ముందుగా ఉత్తరం రాసి రావాలా? అల్లుడి గారు ఎక్కడ? యాండి, మా అమ్మగారు వచ్చారు. ఎవరు? వెళ్ళత్తయ్యా. ఏమిటమ్మా అలా వింతగా చూస్తున్నా? వనిత, అల్లుడి గారిని జాగ్రత్తగా చూసుకో. గోపి, అమ్మాయి ఇంకా చిన్నపిల్ల. లోకం అంటే ఏమిటో తెలియకుండా పెంచాను. ఊరుకోమ్మా, నాకేం తెలియదు అనుకుంటున్నావు కదా. ఈ రోజు నేను స్వయం వంట చేశాను. భోజనం చేశాక అప్పుడు చెప్పు. కూర్చోండి. తిట్టకుండా తింటే బాగుంటుంది. అమ్మా, 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 మా అమ్మ వచ్చిందండి. ఏదైనా కలగన్నావా ఏమిటి? ఏమిటి అలా పడుకున్నావు? అయ్యో, నన్ను ఒంటరిగా వదిలిపోవడానికి నీకు మనసులో ఒప్పిందమ్మా. ఎందుకైనా తాప్యాసగా నన్ను చూడడానికి వచ్చావు. మాకు చిన్న తలనొప్పి వస్తేనే సహించలేకపోయేదానివి. మేము గుండెలు పగిలేలా ఏడుస్తున్నావే. నీకు వినిపించట్లేదా? నీకు జాలిగా లేదా? అమ్మా,
అమ్మా అమ్మ ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా. అమ్మా నాకు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా. అమ్మా అమ్మా బెయిల్ మీద విడుదల చేయడానికి ఎంత డబ్బు కావాలని తీసుకోండి. పరిస్థితి అర్థమైందిగా. ఐఎమ్ సారీ, ఇది క్రిమినల్ ఆఫీస్. ఎందుకైనా మంచిది ఒకరు గ్యారంటీ ఉంటే. అయితే ఒక్క నిమిషం, దయచేసి ఒక్క ఫోన్ చేసుకోవచ్చా? ఆ పుణ్యాత్మరాలి మరణానికి నేనే కారణం అనిపిస్తుంది. అలాగా, ఇన్స్పెక్టర్ నాతో మాట్లాడమని చెప్పు. చూడండి, మిస్టర్ సార్వభౌమరావు గారిని బెయిల్ మీద విడుదల చేయండి. ఎస్ మేడం. అంత్యక్రియలు పూర్తయ్యేదాకా వారిని ఇంట్లోనే ఉండనివ్వండి. నా పర్సనల్ గ్యారంటీ మీద విడుదల చేశామని చెప్పండి. ఓకే మేడం. గోపి గారు ఉన్నారా? ఎందుకండి? బెయిల్ మీద విడుదలైన మిస్టర్ సార్వభౌమరావు ఎక్కడికో తప్పించి పారిపోయాడు. మీ నాన్నగారు అలా చేయరండి. ఆయన ఇంట్లో కూడా లేరు. పొద్దున్నే స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వాల్సింది, ఆ పని కూడా చేయలేదు. సార్, ఆయన ఎక్కడున్నా సరే నేను తీసుకొస్తాను సార్. ఆ పని మేము చూసుకుంటాం. బెయిల్ ఇచ్చింది మీరు కనుక మీరు స్టేషన్కి రావాలి. గోపి, నువ్వు స్టేషన్కి వెళ్ళిపోతే నేను ఒంటరిదాన్ని అయిపోతాను. మీ నాన్నగారి సంగతి? ఇన్స్పెక్టర్. ఓకే, ఐ విల్ వెయిట్ అవుట్ సైడ్. సార్వభౌమరావు గారిని ఎవరో బలవంతం కారులో తీసుకెళ్లిపోతున్నారట. మన ఎడ్ల ఆ కారును తరుగుతుంటే చెరువు గట్టిన ఎవరో చూసి వాళ్ళు చెప్పారు. ఆయన ఏదో విధంగా వచ్చేస్తారు. మీరు కాస్త ఓపికగా ఉండండి సార్. ఒకవేళ రాకపోతే మేము వారిని అరెస్ట్ చేస్తాం. కానీ మిస్టర్ రావు గారు గ్యారంటీ మీద బయటికి వచ్చారు. 11 గంటలకల్లా ఆయన కోర్టుకి హాజరవ్వకపోతే మిమ్మల్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయమని హోమ్ సెక్రటరీ గారు ఆర్డర్స్ ఇచ్చారు. ఏరా ఈయంకుడు, దీని తల్లి సిగ ధరగా మన గొప్పతనం ఏంటో ఇప్పుడైనా తెలుసుకున్నావా? ఒక్క దెబ్బకి ఎన్ని పెట్టలు రాలుతాయో చూడు. నీ పెళ్ళాం ఉద్యోగం ఊడిపోతుంది. నీ అల్లుడిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. నీ మీద బనాయించిన కేసు రుజువు అవుద్ది. నా కూతురుకి నువ్వు భిక్ష పెడుతుండావా? చూడు, ఆస్తి వివరాలు తిప్పి రాయిస్తాను. మరి అదిగి కాగితం మీద సంతకం పెట్టు. నా ప్రాణం పోయినా సరే దాని మీద సంతకం పెట్టు. Thank you.
దగ్గరకు వచ్చిందన్నమాట, అంతేనంటావా? ఆ? నన్ను చంపినా సరే నీ మామను మాత్రం ఊరి శిక్ష నుంచి తప్పించలేవు. కొడితే కొట్టు, నువ్వు ఓ పని చేయి, నీ మామ చేత కాగితాల మీద సంతకం పెట్టించు. ఆ పిఏ గాడిని ఎవరు చంపాడో నేను చెబుతా. నాకు పడ్డ శిక్ష అనుభవించడానికి నేనేం వెనకాను, అంతేగాని వీడి బెదిరింపులకు భయపడి మాత్రం నేను సంతకం పెట్టను. మావయ్య, ఆస్తి మాకు అక్కర్లేదు. చేయని తప్పుకు మీరు శిక్ష ఎందుకు అనుభవించాలి? దయచేసి సంతకం పెట్టండి మావయ్య, పెట్టండి మావయ్య. ఆగక్కడ, తల్లిసిగా దరగా చావు తెలివితేటలు చూపిస్తే పిట్టలు కాల్చినట్టు కాల్చి పారేస్తాను. సంతకాలు పెట్టించుకొని సీక్రెట్ చెప్పకుండా వెళ్ళేంత యాదవన గాను. ఇనుకోండి, ఆ పిఏ గాండి చంపింది నేనే. ఎస్ఐ గారు, నేను నువ్వేం చెప్పక్కర్లేదు ఇన్స్పెక్టర్. రండి మావయ్య గారు. బాబు గోపి, నా ప్రాణాలతో పాటు నా వంశ గౌరవాన్ని, నా మానాభిమానాలను కూడా కాపాడాను. ఆ రోజు నా ఆస్తిలో వాటా మాత్రమే ఇచ్చాను. ఈ రోజు నా ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కూడా నీ చేతిలో పెడుతున్నాను. జాగ్రత్తగా చూసుకో బాబు. అవును, వెంట్రుకలు ఎప్పుడు తీయించా? ఓ చిన్న మొక్కబడి ఉంటే పోయిన నెలలోనే తీసుకుని వచ్చాను. కలెక్టర్ గారు వస్తున్నారు. సావిత్ర? సావిత్రి కాదు బావా, వనిత ఐఏఎస్ గారు వస్తున్నారు. ఏమావంత, నువ్వు ఐఏఎస్ పాస్ అయ్యావా? నాన్న, మీతో మాట వరుసకైనా చెప్పకుండా నేను ఐఏఎస్ చదివాను. పాస్ అయితే తలనేలాలుచుకుంటాను మొక్కున్నాను. పాస్ కాదనుకున్నాను. అయ్యింది. వనిత, ఆడపిల్లలు అతిగా చదువుకుంటే చదువుతో పాటు గర్వం కూడా వస్తుందని పొరపాటు పడ్డానమ్మా. నన్ను క్షమించటం. క్షమించడమా? నేనా? సారీ, క్షమించడానికి వీల్లేదు. మీరు చేసిన నేరానికి శిక్ష అనుభవించాల్సిందే. మా అమ్మగారిని మీరు ఏలుకోవాలి. ఇంకా చూస్తానండి బావా, వేసే దండ.